మకర రాశి వారికి నమస్కారం. మార్చ్ 12 నుండి 19 వరకు ఈ వారం మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు కొంచెం కొంచెం తగ్గి మీకు మంచి అవకాశాలు తెరుచుకునే సమయం ఇది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కనిపించవచ్చు. కానీ ఈ వారం ఒక చిన్న పరీక్ష కూడా ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవిగా అవుతాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వారం మకర రాశి వారికి ఏ శుభవార్తలు వినిపించబోతున్నాయో మరియు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరి స్వభావంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కష్టపడి పనిచేసే స్వభావం. మకర రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడడానికి అస్సలే వెనకాడరు. ఉద్యోగంలో ఒక చిన్న స్థాయి నుండి ప్రారంభించిన క్రమంగా కష్టపడి పెద్ద స్థాయికి ఎదగగల సామర్థ్యం మకర రాశి వారికి ఉంటుంది. సహనం. మకర రాశి వారికి చాలా ఎక్కువ సహనం ఉంటుంది. సమస్యలు వచ్చినా కూడా వెంటనే నిరాశ చెందరు. వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తూ సరైన అవకాశం వచ్చినప్పుడు ముందుకు వెళ్తారు. బాధ్యతాయుత స్వభావం. కుటుంబ విషయంలో మకర రాశి వారు చాలా బాధ్యతగా ఉంటారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరూ వెనక్కి తగ్గినా మకర రాశి వారు మాత్రం ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త. మకర రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసర ఖర్చులు చేయడం వీరికి అస్సలే ఇష్టం ఉండదు. భవిష్యత్తు కోసం డబ్బు సేవ్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తారు. నమ్మకం ఉన్న వ్యక్తులు. మకర రాశి వారు ఒకసారి ఎవరైనా నమ్మితే వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. కానీ ఎవరైనా ద్రోహం చేస్తే మాత్రం మళ్ళీ ఆ వ్యక్తిని అస్సలే దగ్గరికి రానివ్వరు. నిశ్శబ్దంగా పనిచేసే స్వభావం. మకర రాశి వారు ఎక్కువగా మాట్లాడరు, కానీ పని మాత్రం చాలా పెద్దగా చేస్తారు. వాళ్ళు చేసే పనుల ద్వారా ఇతరులకు తమ విలువను చూపిస్తారు. గెలవాలనే పట్టుదల. మకర రాశి వారికి ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తిగా చేసే వరకు అస్సలే ఆగరు. ఇది వీరి జీవితంలో విజయానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ లక్షణాలే మకర రాశి వారిని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ వారం మకర రాశి వారు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా ఉండాలి. ఈ సమయంలో ఇది మీ ఇమేజ్పై మరియు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు ఎక్కువగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి. ప్రతికూలంగా అస్సలే ఆలోచించకండి. ఏదైనా మన మంచికే అని ఆలోచించండి మరియు మీ ప్రసంగానికి తీపిని తెస్తుంది. జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం కాలేదని తెలిసింది. కానీ ఈ వారం మీరు డబ్బు యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా డబ్బు అవసరం, కానీ మీకు తగినంత డబ్బు ఉండదు. ఈ సందర్భంలో మీరు ఎవరి దగ్గర నుండి ఆర్థిక సహాయాన్ని ఆశించలేరు. ఈ వారం మొత్తం అనేక దేశీయ సమస్యలు మీ మనస్సును ఆధిపత్యం చేస్తాయి మరియు ఇది సరిగ్గా పనిచేసే మీ సామర్థ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఇది మీ కుటుంబ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ వారం యోగా జరుగుతోంది. కొన్ని వ్యక్తిగత పని కారణంగా మీ ప్రేమికుడు మీ నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ సమయంలో వారు మీతో ఫోన్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు. మీ సహకారాన్ని చూసి మీ శత్రువులు మరియు మీ ప్రత్యర్థులు కూడా మీ స్నేహితులు అవుతారు. ఇది తరువాత శుభ ఫలితాలకు దారితీస్తుంది. మీరు ఇంటి నుండి దూరంగా చదువుకుంటే ఈ వారం విద్యార్థులు వారి చదువులో బాగా రాణిస్తారు. కానీ ఈ మధ్య కుటుంబ సభ్యుల జ్ఞాపక శక్తి కొన్ని అడ్డంకులను కలిగిస్తుంది. అందువల్ల మీరు మీ అత్యధిక పరిమితికి పనిచేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
మీరు మీ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడం ద్వారా మీ పరధ్యానాన్ని శాంతపరచవచ్చు. చంద్రరాశికి సంబంధించి శని 3వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీ కార్యాలయంలో మీ అంతర్గత శక్తి మీకు గొప్ప బలంగా నిరూపించబడుతుంది. మరియు మీరు మీ ప్రభావాన్ని అదుపులో ఉంచుకుంటూ ఇతరులకు సహాయం చేయడానికి చెయ్యి చాచుతారు. ఇక ఈ వారం మీరు ఎలాంటి పరిహారం చేయాలి అంటే, ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. చూసాం కదా అండి ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చ్ 2nd వీక్ ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.